నమస్తే, వెల్కమ్ టు మాన్యూస్ తెలుగు. నర్సరావుపేట మండలం ములకలూరు వద్ద ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం నిర్మించిన కళాశాల హాస్టల్ను తక్షణమే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ విద్యా సంస్థలను ఇతర విభాగాలకు అప్పగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక మైనార్టీ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ భవనాలను వారికే కేటాయించాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఐటీఐ కళాశాల భవనాలను ఎస్పీ కార్యాలయానికి కేటాయించమని అడిగినప్పుడు మేము అడ్డుకున్నామని, కానీ ఈ ప్రభుత్వంలో ప్రస్తుత శాసనసభ్యుడు మైనార్టీల హక్కులను కాలరాస్తూ ఈ భవనాలను ఇతర ప్రయోజనాలకు అప్పజెప్పేందుకు సిద్ధమయ్యాడని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారైన శుక్లా గారిని అనేక మైనార్టీల యొక్క సమస్యల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది, అనేక హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏమయ్యాయని చెప్పి ఈరోజు అందరూ కూడా మైనార్టీ సోదరులు అందరం కూడా కలిసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిది ములకలూరు దగ్గర ఉన్న ఐటీఐ కాలేజ్. ఈ కాలేజీ యొక్క హాస్టల్స్ బిల్డింగ్ కేంద్రీయ విద్యాలయానికి టెంపరీగా కేటాయిస్తున్నామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు కలెక్టర్ గారు. దీని మీద మేము స్పందిస్తూ మేము ఈరోజు డిమాండ్ చేసేది ముఖ్యంగా మైనార్టీల కోసం ఏదైతే నిర్మాణం చేశారో ఆ నిర్మాణాలన్నీ మైనార్టీలకే కేటాయించాలి. మైనార్టీల యొక్క ఐటీఐ కాలేజీ ఎమ్మటే ప్రారంభించాలి. అట్లానే హాస్టల్స్ కూడా మైనార్టీలు ఏదైతే అవకాశం ఉందో వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళల్లో చదువుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. వాళ్ళు బాగా చదువుకొని ఉద్యోగాలు చేయాలని వాళ్ళలో యొక్క ఆలోచన సరళి ఈరోజు మార్పు వచ్చింది. ఎందుకంటే వైఎస్ఆర్ తీసుకొచ్చిన 4% రిజర్వేషన్ వలన ఈరోజు మైనార్టీ సోదరులు ఎంతో మంది తమ పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఒక చిన్న తురకపాలెం గ్రామం ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఆ గ్రామంలో 32 మంది డాక్టర్లు ఉన్నారంటే దానికి కారణం వైఎస్ఆర్ తీసుకొచ్చిన 4% రిజర్వేషన్. 200 మంది ఇంజనీర్లు ఉన్నారంటే దానికి కారణం ఈరోజు మరి వైఎస్ఆర్ తీసుకొచ్చిన రిజర్వేషన్. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు ఒక గ్రామాన్ని ఉదాహరణగా చెప్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ముఖ్యంగా నర్సరావుపేట నియోజకవర్గంలో దాదాపు 34,000 మంది మరి మైనార్టీ ఓటర్లే ఉన్నారు. సో ఎంతమంది పిల్లలు ఈరోజు చదువుకుంటున్నారో ఒకసారి ఆలోచించారు. కాబట్టి ఇమీడియట్గా మీరేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు స్టార్ట్ చేయలేదని చెప్తా ఉన్నారు. ఎస్, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. అయినా సరే ఇంతవరకు ఎందుకు ప్రారంభించుకోలేదు? ఒక ఐటీఐ కాలేజీ కానీ హాస్టల్స్ ఎంతమంది కావాలండి? ఒక వార్డును, ఒక 2 కుక్కులు, 2 వాచ్మెన్లు ఉంటే వార్డును ఈరోజు హాస్టల్ స్టార్ట్ చేయొచ్చు. అయినా సరే ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా మైనార్టీలకి న్యాయం చేసే కార్యక్రమం చేయట్లేదు. మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం, దయచేసి మీరు టెంపరీ అంటున్నారు. ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం కేటాయిస్తే దాని పర్మనెంట్ బిల్డింగ్లు ఇచ్చిందాక వాళ్ళు కదలరు. పర్మనెంట్ బిల్డింగ్లు కట్టాలంటే కనీసం చిర్లూరుపేటలో కేంద్రీయ విద్యాలయం కానీ, సత్తెనపల్లిలో కేంద్రీయ విద్యాలయానికి కానీ దాదాపు 6-7 సంవత్సరాలు పట్టింది పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టుకొని వెళ్ళడానికి. అప్పటిదాకా ఈ బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి వెళ్ళాలంటే మళ్ళీ టెంపరీగా వాళ్ళు వెళ్ళరు. మేము కోరేది ఏంటంటే అలాట్మెంట్ ముందే దయచేసి ప్రభుత్వ బిల్డింగ్స్ ఇంకా ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి, వాటిని మీరు పరిశీలించి ఈ యొక్క మైనార్టీలకు కేటాయించిన ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో అది మైనార్టీలకే చెందాలి, హాస్టల్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకటే చెప్తా ఉన్నాం, మేము మీరు ఈరోజు ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం కూడా చేస్తామని ఈరోజు కలెక్టర్ గారికి చెప్తాం.